ఆయన కోసం అయితే మేము మాట్లాడండి. ఆయన కోసం అసలు ఏం మాట్లాడదలుచుకోలేదు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్నే, యాక్చువల్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్నే. కానీ ఆయనకి రాజకీయాల కోసం ఏం తెలుసు అనేది మాకు అర్థం అవ్వలేదు ఇప్పటి వరకు కూడా. ఆయన పోటీ చేశారు, బాగానే ఉంది. సింగిల్గా వస్తే ఇంకా బాగున్ను. ఎప్పుడైతే ఈ పొత్తు తీసుకున్నారో మాకు నచ్చలే అసలు. పథకాల కోసం అంటే ఆయన చెప్పే ప్రతి పథకం కూడా వచ్చిందండి, ప్రతి పథకం కూడా అమల్లోకి వచ్చింది. అందుకోలేని ఇల్లు అంటూ ఏం లేదు, తీసుకోలేని మనిషి అంటూ ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి వస్తుంది. మరి మేము తీసుకోలేదు అని అబద్ధం చెప్తే మేము ఒప్పుకోం. అది ప్రతి ఒక్కరు తింటున్నారు అంతే. కరోనా టైంలో ఎంత హెల్ప్ చేశారో ఏ ముఖ్యమంత్రి అండి పెట్టాడు? నెలకి 2 సార్లు రేషన్ అంటే ఏ ముఖ్యమంత్రి పెట్టారు? అసలు ఎవరు కూడా పెట్టలేదు. అలాంటిది జగన్ అన్న ఆకలి లేకుండా చేశాడు మొత్తానికి. మాకు ఆయన ప్రభుత్వం అంటే చాలా నచ్చింది. ఇక మీదట కూడా అతన్నే మేము నాయకుడిగా ఎన్నుకోవాలనుకుంటున్నాం. అవునండి, హెల్ప్ చేస్తున్నారండి. సంవత్సరానికి ఇప్పుడు మన కుటుంబాల్లోనే ఉన్నారు, ఎవరు హెల్ప్ చేస్తారని చూస్తామేటండి. అలాంటిది జగనన్న చేయూత పెట్టి మాకు హెల్ప్ చేస్తున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకి, ఇలా మేము మిషన్ కుట్టుకున్న వాళ్ళకి చాలా వరకు హెల్ప్ చేస్తున్నారండి. అది జగన్ గారు వచ్చిన తర్వాత అయితే మాత్రం మొత్తం ఆయన చెప్పిన పథకాలన్నీ కూడా చాలా బాగా ప్రజల్లోకి వచ్చాయండి. ప్రతి పేదవాడు కూడా కుటుంబం పోషించుకునే తీరుకు వచ్చింది. ఆయన పెట్టే అమ్మఒడి కానీ, చేయూత కానీ, చేతోడు కానీ, విద్యా దీవెన కానీ, విద్యా వసతి కానీ చాలా బాగా వచ్చింది. కానీ ఒక పేదవాడి కుటుంబానికి చాలా హెల్ప్ చేస్తున్నారు మెయిన్. అది ఏ ప్రభుత్వం ఇవ్వలేదండి ఇలాగా. ఏ ప్రభుత్వం కూడా ఎన్నిసార్లు తెలుగుదేశం వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, ఎవరు కూడా ఇలాగ ప్రజల కోసం ఆలోచించి పంచేటట్టుగా ఎవరు లేరు. కానీ జగనన్న మాత్రం ఆయన ఏవైతే చెప్పారో మొత్తం అవన్నీ కూడా చేస్తున్నారు. ఇక మీదట ఆయన వస్తే చేస్తారని కూడా మాకు నమ్మకం. ఆయనతో ఈయనకు పోటీ అంటే వేస్ట్ అండి, ఇంకా చెప్పలేం. ఆయనతో అసలు పోటీ లేదు, ఎవరికి లేదు. అది. Please subscribe .news.